ధ్యానం బాగా కుదురుతుంది అందరికీ? మీ ఇంటికాడున్న ధ్యానానికి ఇక్కడున్న ధ్యానానికి ఏమైనా తేడా ఉందా? ఉందా లేదా? ఉంది అనే వాళ్ళు గట్టిగా చెప్పండి ఉంది అని కదా. అందుకే సార్ ధ్యానం శ్వాస మీద ధ్యాసనే కదా, ఇంటికాడ చేసుకోవచ్చు కదా అంటారు కదా. ఇలాంటి శక్తి క్షేత్రాలకు వస్తే మీరు ఒక 40 రోజులు మీ ఇంటికాడ చేసినా ఒకటే, ఇక్కడ వచ్చి ఒక రోజు చేసినా ఒకటి. పత్రిజీ గారు ఒకసారి చెప్పారు, ధ్యాన మహాచక్రం అనేది మనం బయట ఒక సంవత్సరం ధ్యాన సాధన చేసుకుంటే ఎంతనో, ధ్యాన మహాచక్రంలో ఒకరోజు చేస్తే అంత సమానం అని చెప్పారు. కాబట్టి ఈ ధ్యాన మహాచక్రంలో ఎన్ని పనులున్నా ముందే ప్లాన్ చేసుకోవాలి. చక్కగా ఇక్కడికి రావాలి, ఇక్కడ క్లాసులు, ధ్యానము, ఇక్కడ ఉన్నటువంటి విజ్డమ్ సెషన్స్, ఈ యొక్క ఎన్విరాన్మెంట్, ఈ శక్తి అన్నిటినీ తీసుకొని పోతాం. సంవత్సరం మొత్తం అంతా ఇంటి దగ్గర ఉంటాం, కానీ ఈ 11 రోజులు మన జీవితంలో చాలా కీలకం. ఎవరైతే దీనికి టైం ఇస్తారో వాళ్ళ నెక్స్ట్ మిగిలిన రోజులన్నిటికీ ఈ శక్తి ప్రవహించి మీ సమస్యలన్నీ మాయమైపోతాయి, మీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఈ సెషన్లో, మార్నింగ్ సెషన్లో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. పిరమిడ్ సొసైటీలో చిన్నప్పటి నుంచి అండర్ గ్రౌండ్లో ఉంటూ ఎన్నో వర్కులు చేస్తూ ఈ ధ్యాన మహాచక్రంలోనే ఎన్నో పనులు చేస్తూ ఎక్కడ స్టేజ్ మీద కనిపించాడు ఆ మాస్టరు. ఏ స్టేజ్లో ఎక్కడ స్పీచ్ లేరు, కానీ గ్రౌండ్ అంతా వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సేవాదళంలో మొత్తం వాలంటీర్స్ అందరికీ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తూ మనకు ఎక్కడ కనిపించారు, బిజీగా ఉన్నారు. ఆయన ముందే రావాల్సింది కానీ ఇవాళ వస్తున్నారు. సో ఆయన 2 years బ్యాక్ వసుదైక ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు. హైదరాబాద్ సెంటర్లో ఎస్ఆర్ నగర్లో ఒక చిన్న రూమ్ కూడా మనకు దొరకదు. అలాంటిది అక్కడ ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ తీసుకొని వసుదైక ఫౌండేషన్ని స్టార్ట్ చేసి, గురుస్థాన్ అనే ఒక మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసి 20 రోజులు క్లాసులు, మళ్ళీ 1 వీక్, మిగిలిన 1 వీక్ అంతా కూడా మౌన ధ్యానాలు, ఉచిత భోజనము, కంప్యూటర్ శిక్షణ, ఎన్నో కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ ఇప్పుడు ఈ గురుస్థాన్లను దేశంలో అన్ని ప్రాంతాల్లోకి విస్తరించే పనిలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడతాను నాగేంద్ర గారు, వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. తర్వాత ఈ యొక్క ధ్యానాన్ని పత్రిజీ ఎలా చెప్తారో, పత్రిజీ యొక్క జ్ఞానాన్ని ఏమాత్రం పక్కదోర పట్టించకుండా అదే స్థాయిలో శ్వాస మీద ధ్యాస, ఇంకేమీ లేదు, మీకు మీరే దేవుళ్ళు అని పత్రిజీ జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న కొద్ది మందిలో సీనియర్ మాస్టర్ మన నాగేంద్ర గారు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ సతీమణి మీనా నాగేంద్ర గారు, సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంఎస్సి ఫిజిక్స్ చేశారు. ఎంతో ఇప్పుడు ఆయన అంత చేస్తున్నారంటే అర్థం ఏంటి? వెనక ఎవరున్నట్టు? పత్రిజీ గారు కాదు, వాళ్ళ సతీమణి సరిగ్గా లేకపోతే పత్రిజీ గారు కూడా ఏం చేయలేరు. పత్రిజీ లేడు, ఎవరు లేరని చెప్తారు ఇంటికాడ కూర్చుంటే. ఈయన ఇంతగానో ప్రపంచం అంతా తిరిగి మీలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళందరినీ హిమాలయాలకు, ఈజిప్ట్లకి, బాలి, ఇవన్నీ ఆధ్యాత్మిక టూర్లు అన్నింటి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ సేవ చేస్తుంటారు, అక్కడ గురుస్థాన పనులు చేస్తుంటారు. ఇవన్నింటికి వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళ సతీమణి గారు ఉన్నారు. తను కూడా సీనియర్ మాస్టరు. ఇవాళ వాళ్ళిద్దరిని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాం. గట్టిగా కరతాళ మేడం ప్లీజ్ వెల్కమ్. మనము పిరమిడ్ మాస్టర్ల యొక్క అనుభవాలు ఎందుకు వినాలి మాస్టర్? ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు పత్రిజీతో ఉండి వాళ్ళ దగ్గర నేర్చుకొని ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. నిజంగా ఇంత గొప్ప విషయం మనకు దొరకదు. సో జాగ్రత్తగా మనం విందాం, చక్కగా వాళ్ళు చెప్పినవి విని ఆచరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు. సరే, మరి ట్రూత్ ఫర్ యూత్ అనే కార్యక్రమం ద్వారా నేర్చుకోవడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చినటువంటి స్పిరిచువల్ లీడర్స్కి అందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. ఒక వ్యక్తి ఇక్కడ ట్రూత్ ఫర్ యూత్ కార్యక్రమానికి వచ్చారు అంటే ఆ వ్యక్తి తను ఎదగడమే కాదు, ఎంతో మంది ఎదగడానికి కారణమయ్యే జ్ఞానం అనేది ఇక్కడ దొరుకుతుంది. మీకు దొరుకుతుందా? రోజు ఎలా ఉంటుంది? ఎంతోమంది మాస్టర్స్ వస్తున్నారు కదా. ఎస్. అయితే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ముందు మేము ఇలా కూర్చొని మీ అందరితో మాట్లాడే అవకాశం
మాకు లభించినందుకు మేము చాలా ఆనందిస్తున్నాము. మనందరికీ జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. రెండు 2500 సంవత్సరాల క్రితం మరి బుద్ధుడు ఆనాపానసతి ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ నేర్పించారని చెప్పేసి మనం పుస్తకాల్లో చదువుకున్నాము. కానీ ఆయన ఏం చెప్పారనేది ప్రపంచానికి తెలియదు. మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత పత్రిజీ వచ్చి ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చింది. బుద్ధుడు అంటే ఒక అలంకరణ మాత్రమే మనకు తెలుసు, కానీ బుద్ధుడు ఏం చేశాడనేది ప్రపంచానికి తెలియదు, మర్చిపోయాం, అంతరించిపోయింది. అలాంటి సమయంలో పత్రిజీ వచ్చి మళ్ళా ఆ బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎంతోమందికి ఆనందంగా జీవించే గొప్ప భాగ్యాన్ని కలిగించారు ఆయన. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటయ్యా అంటే బుద్ధుడు చెప్పింది ఎలా అయితే అంతరించిపోయిందో అలా అంతరించిపోకుండా పత్రిజీ చెప్పిన ఆ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అలా మనం ఆ యొక్క బాధ్యతని తీసుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇందాక రాము గారు చెప్పారు, నేను ఎన్నో దేశాలకి ఆధ్యాత్మిక యాత్రకి వెళ్తూ ఉంటాను. ఆ క్రమంలో ఒక సందర్భంలో నేను భూటాన్ వెళ్ళాను. ఆ భూటాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధుడి ఫాలోవర్సే. ఆ భూటాన్ దేశం మొత్తంలో ఒక్క జీవిని కూడా చంపరు. ఎందుకు అంటే బుద్ధుడు అహింసో పరమో ధర్మ అన్నారు, జీవహింస మహాపాపం అన్నారు, జీవహింస తప్పు అన్నారు. కాబట్టి ఆ యొక్క దేశంలో ఎక్కడా కూడా ఒక్క జీవిని కూడా చంపరు. కానీ ఆ దేశంలో మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా మాంసాహారం తింటారు. ఎక్కడి నుండి అయితే బయట దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు అంటే బుద్ధుడు జీవహింస చేయొద్దు అన్నాడు, తినొద్దు అనలేదు కదా, కాబట్టి మేము జీవహింస చేయడం లేదు, కానీ తినొద్దు అంటే చెప్పలేదు కాబట్టి తింటున్నాము అని చెప్తారు. అంటే చూడండి, బుద్ధుడు ఒక గురువు యొక్క బోధనలు సరిగా అర్థం కాకపోతే ఎలా ఉంటుంది అనేది. ఈ మధ్యకాలంలో నేను నేపాల్లో లుంబిని బుద్ధుడు పుట్టిన ప్రదేశం అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళితే బుద్ధుడిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక స్టాల్లో దీపాలు అమ్ముతున్నారు. అందరూ కూడా 20 రూపాయలు పెట్టు, 30 రూపాయలు పెట్టు ఆ దీపం కొని వెలిగించి ఒక ప్రదేశం పెట్టారు. ఆ దీపాలు పెట్టడానికి అందరూ కూడా ఆ దీపం తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. నేను ఆ వెలిగించే వాళ్ళని అడిగాను, ఎందుకు మీరు దీపాలు వెలిగిస్తున్నారు, ఎందుకు అక్కడ పెడుతున్నారు అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే బుద్ధుడు అపో దీపో భవ అని చెప్పాడు, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోమని చెప్పారు, కాబట్టి మేమందరం మా దీపాలను వెలిగించుకుని అక్కడ పెడుతున్నాము అని చెప్పారు. అంటే చూడండి, బుద్ధుడి బోధనలు అర్థం కాకపోతే ఎంత మూర్ఖత్వానికి దారితీస్తుందో. కాబట్టి గురువు యొక్క మన మాట మనకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే మొదట మనం ఆ స్థాయికి చేరాలి. మనకి ఎల్కేజీ వాడిని తీసుకొచ్చి 10వ తరగతి క్లాసులు చెప్పామనుకోండి, అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే వాడికి ఆ 10వ తరగతి జ్ఞానం తీసుకునే అంత అవగాహన వాడికి లేదు. ఆ అవగాహన వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది, అవునా కదా? ఆ పిల్లవాడు ఎదిగి 10వ తరగతికి వచ్చే స్థాయికి వచ్చాడనుకోండి, అప్పుడు చెప్తే అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అదేవిధంగా మనం కూడా ఒక గురువు యొక్క బోధనలు అర్థం కావాలి అంటే మనకి ఆ శక్తి స్థాయి మనం పెరగాలి. మనం ధ్యానం చేయాలి, బాగా గంటలు గంటలు ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో అది మనం సరిగా తీసుకోలేము. అందువల్ల చూడండి, మీరు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏదైనా ఒక బుక్ చదివారనుకోండి, ఏదైనా ఒక పత్రిసారు స్పీచ్ విన్నారనుకోండి, అప్పుడు ఒక రకంగా అర్థమై ఉంటుంది మీకు. అదే పుస్తకాలని ఒక సంవత్సరం ధ్యానం చేసిన తర్వాత మీరు అదే పుస్తకాన్ని చదివితే అదే స్పీచ్ వింటే మరొక రకంగా అర్థమవుతుంది మీకు. కాబట్టి మీకు శక్తి ఎంతగా పెరుగుతుందో ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అంతగా అర్థమవుతుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి? బాగా ధ్యానం చేయాలి. ఎంత వీలైతే అంత ఎక్కువ సాధన చేయాలి. అందువల్ల పత్రిసారు ధ్యానము, స్వాధ్యాయము,
సజ్జన సాంగత్యము ఆచార్య సాంగత్యం అని సార్ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఖచ్చితంగా ధ్యానం చేసిన తర్వాతే సజ్జన సాంగత్యము. అందరూ కూడా గంట ధ్యానం చేశారు ఇక్కడ? ఓకే, మీ అందరికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. మరి ఈరోజు మా యొక్క సతీమణి మీనా గారు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నాకు అందిన మొదటి వరం ధ్యానం అయితే, రెండో వరం మా మిస్సెస్ తన యొక్క పూర్తి సహకారంతో మాకు మ్యారేజ్ అవ్వక ముందు నుండి నేను ఇంచుమించుగా ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి నేను ధ్యాన ప్రచారంలో ఉన్నప్పుడు ఆ సమయంలో నాకు ఏ ఇన్కమ్ సోర్సు లేనప్పుడు తను బీటెక్ కాలేజీలో బీవీఆర్ఐటి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తుండేది. ఆ సమయంలో మ్యాక్సిమం తనకు వచ్చే శాలరీ అంతా కూడా నేను ధ్యాన ప్రచారం చేస్తున్న క్రమంలో నాకు ఖర్చు పెడుతూ మరి నాకు ధ్యాన ప్రచారం చేయడానికి ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా మరి 2 పిల్లలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడూ కూడా మ్యాక్సిమం బయట ఏదో ఒక ప్రయాణంలోనే ఉంటూ ఉంటాను. అయినప్పటికీ కూడా నాకు సహకరిస్తూ ఈ రోజున వజ్దాయికా ఫౌండేషన్ స్టార్ట్ చేసి వజ్దాయికా ఫౌండేషన్ ద్వారా 100 గురుస్థానాలు పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఈ రోజున 3 గురుస్థానాలు దిగ్విజయంగా ఓపెన్ చేశాము. రేపు అరుణాచలంలో 11కి గురుస్థాన్ ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈ నెలలో కర్నూలు ఓపెన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో సికింద్రాబాద్లో ఓపెన్ చేస్తున్నాము. వైజాగ్లో ఓపెన్ చేస్తున్నాము. ఇలా ఎన్నో చోట్ల ఈ యొక్క పత్రిజీ చెప్పిన ఏదైతే జ్ఞానం ఉందో దాన్ని అలాగే ఎలాంటి సవరణలు చేయకుండా ఎలాంటి వక్రీకరణలు చేయకుండా తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాను. మరి దీనికి మొట్టమొదటిగా నాకు సహకరించి నన్ను ప్రోత్సహించి నన్ను ఇలా ముందుకి ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రథమ కారణం మరి మీనా గారు. ఈ రోజున మీనా గారి అనుభవాల్ని మనం తీసుకుందాం. సార్ మీనా గారి గట్టి క్లాప్ చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, అందరికీ నా ఆత్మ ప్రణామములు. సో ధ్యానం నాకు ఎలా పరిచయం అయింది, ధ్యానం అనేది నా జీవితాన్ని ఎలా మార్చింది, ధ్యానం ప్రచారం అనేది నేను ఎందుకు మొదలు చేశాను, 3 థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం ఇవాళ. అయితే ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యాన పరిచయం అయింది కదా. సో లైక్ ఒక పాంప్లెట్ ద్వారా కానీ ఒకరు చెప్పడం ద్వారా కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి యూట్యూబ్ చూసి లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం వల్ల రావడం జరుగుతుంది. ఏదో ఒక సిచ్యువేషన్ అనేది జరిగితేనే ఇంట్రడక్షన్ అంటాం కదా, పరిచయం అవ్వాలి ఫస్ట్. సో అలా నాకు కూడా ధ్యానం అనేది ఎలా అంటే, మా హాస్టల్లో ఎదురుగానే మెడిటేషన్ సెంటర్ ఉండేది ఎస్ఆర్ నగర్లో. అయితే ప్రతిరోజు ఆ సెంటర్ నుండి వెళ్తూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. లోపలికి వెళ్ళే భయం ఉండేదన్నమాట. నేను నా పెరిగిన వాతావరణం ఎలాంటి ప్రతిదీ అక్కడికి వెళ్ళొద్దు, ఎక్కువ మాట్లాడొద్దు, అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడొద్దు అనేసి చిన్న చిన్న భయాలు ఉండేటివి అనమాట. సో నేను ఎప్పుడు ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏమవుతుందంటే, చాలామంది బయట నిల్చొని ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయేదాన్ని. అయితే ఇలా రోజు రావడం పోవడం జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు మా హాస్టల్ మా ఫ్రెండ్ని అడిగా అనమాట, నువ్వు నాతో పాటు రా, మెడిటేషన్ సెంటర్కి వెళ్దాము అనేసి. అంటే మెడిటేషన్ నేను రాను అన్నది. సో నువ్వు మెడిటేషన్ చెయ్యి అనట్లేదు, జస్ట్ నాతో పాటు రా లోపలికి అనేసి అన్న. లోపలికి వచ్చి జస్ట్ ఏంటి తెలుసుకొని వచ్చేద్దాము అనేసి అంటే తను నాతో పాటు వచ్చిందనమాట మెడిటేషన్ సెంటర్కి. అదే అప్పుడు ఎస్ఆర్ నగర్ మైత్రేయ బుద్ధ పిరమిడ్ సెంటర్ ఉండేది, మెడిటేషన్ సెంటర్. సో అది సుబ్బారావు గారు సార్ నడిపే వాళ్ళ సెంటర్ని. అయితే అలా లోపలికి వెళ్ళి, సార్ ఇలా మెడిటేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం అనేసి వచ్చా నేను అనేసి అంటే, సరే మీరు ముందు 5 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోండి అనేసి అన్నా. 5 నిమిషాలు
1 అవర్ అయిపోయింది, తెలియనే లేదు. 5 నిమిషాలు కాస్త 1 అవర్. సార్ ఓకే చెప్పి రావడం, ఓకే చెప్పిన తర్వాత ఎలా అనిపించింది అనేసి అంటే చాలా బాగా అనిపించింది సార్. యాక్చువల్లీ ఏంటంటే ఆ మెడిటేషన్ సెంటర్కి వచ్చే ముందు నాకు బాగా హెడేక్గా ఉండింది. అసలు ఏం జరిగిందో కానీ ఆ హెడేక్ అనేది, ఆ విషయమే నేను మర్చిపోయాను తర్వాత మెడిటేషన్ చేసి రాగానే. సో అయితే నాకు చాలా అదని పని ఏం జరుగుతుంది ఈడ. యాక్చువల్లీ ప్రతిదానికి నాకు మెడిసిన్ వేసుకునే అలవాటు ఉండేది. చిన్న హెడేక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా ఎస్ అనే ఉండేదాన్ని అనమాట. అయితే అయితే అదే రోజు ఈవినింగ్ మనకి 21 డేస్ క్లాసెస్ జరుగుతాయి అక్కడ. ప్రతి నెల 21 డేస్ క్లాసెస్ జరుగుతాయి. ప్రతి ఒక్క సీనియర్ మాస్టర్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే, ఆ రోజు ఒకసారి వచ్చారు క్లాస్ చెప్పడానికి. క్లాస్ చెప్తున్నా, మెడిటేషన్ అయిపోయింది, క్లాస్ అయిపోవడానికి వచ్చి లాస్ట్ స్టేట్మెంట్ ఒకటి చెప్తూ ఉన్నారు, నో డాక్టర్ నో మెడిసిన్ అనేసి. ఆ నో డాక్టర్ నో మెడిసిన్ అనగానే నాకు ఆ పదం ఉంది చూసారు, నాకు కొత్తగా అనిపించింది. ఏం అంటే నా మనసులో ఏం చెప్తున్నారు ఈయన, నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని డాక్టర్లు ఎందుకు అనేసి నవ్వుకున్నాను ఫస్ట్. బట్ కానీ వెళ్ళి మళ్ళీ సార్తో అడిగా అనమాట, సార్ ఏంటి సార్ ఇది స్టేట్మెంట్, ఇది కరెక్టేనా సార్ అనేసి అంటే, కరెక్టేనమ్మా అనేసి అంటే. ఎందుకు అడిగానంటే, నా లైఫ్లో కూడా నేను పర్సనల్గా హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉండింది కాబట్టి ఆ వర్డ్ అనేది నాకు కనెక్ట్ అయింది. అది ఎవరికి చెప్పుకోలేను కదా. సో అది ఆ సార్కి చెప్పాలా వద్దా అనుకుంటూనే ఒకసారి అడిగాను, అంటే ఏ ప్రాబ్లం అయినా, ఏ హెల్త్ ప్రాబ్లం అయినా క్యూర్ అయిపోద్దా సార్ అనేసి అంటే, నువ్వు ఇవాళే కదా వచ్చింది, నువ్వు మెడిటేషన్ని ఫస్ట్ నమ్ము, బిలీవ్ చేస్తేనే కదా. ఇప్పుడు ఒక చిన్న మెడిసిన్ వేసుకుంటున్నాం హెడేక్కి, ఆ మెడిసిన్ అనేది ఆ హెడేక్ పోతుందనే నమ్మకంతోనే కదా వేస్తాము. అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మీకు తెలుసా? తెలియదు కదా. అందులో ఏం కలుపుతున్నారు, ఏముంది అందులో అనేది తెలియదు. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నా హెడేక్ పోతుంది అన్న విషయం మాత్రం ఒకటే తెలుసు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ ఏంటి అనేది మనకి తెలియదు, జస్ట్ బిల్ కట్టేస్తాం వచ్చేస్తాం. కానీ నమ్మకం ఏంటంటే ఈ మెడిసిన్ వేస్తే తగ్గిపోతుంది అన్న ఒక్క నమ్మకంతో మనం వేసేసుకుంటూ ఉంటాం కదా. సో ఆ వర్డ్ విన్నాక సరే అనేసి నేను నా హెల్త్ ఇష్యూ నేను సార్తో డిస్కస్ చేయలేదు యాక్చువల్గా. సో ఫస్ట్ బిలీవ్ చేయి, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ఛాలెంజ్గా తీసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తే నీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడు 41 డేస్ నువ్వు చెయ్యి, 41 డేస్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను కలువు అన్నారు ఆ సార్. అయితే ఆ విషయాన్ని నేనైతే నో డాక్టర్ నో మెడిసిన్ అన్న పదాన్ని మాత్రం నేను గట్టిగా పట్టేసుకున్నాను యాక్చువల్లీ. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎవరితో చెప్పుకోలేము. అయితే నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటంటే, నాకు చిన్నప్పుడు లైక్ 7th క్లాస్ స్టాండర్డ్ ఉన్నప్పుడు నాకు ఫిట్స్ వచ్చేది. ఆ ఫిట్స్ వచ్చే మూలాన నాకు అన్నీ ప్రతిసారి అవి ఉంటాయి కదా ఇంజెక్షన్స్ బాగా, తర్వాత మెడిసిన్ ప్రతి నెల మెడిసిన్ వాడుతూనే ఉండాలి. అవి వాడకపోతేనేమో దాని ప్రభావం మళ్ళీ పడేది. సో దాని మూలాన ఏమైంది, ఈ మెడిసిన్ నుంచి విముక్తి కలగాలి అనేసి ఒక ఉద్దేశంతో ఇది ఎప్పటి వరకు క్యారీ అయిందంటే అప్ టు 2000. నేను మెడిటేషన్కి రాకముందు వరకు, లైక్ నేను ఎప్పుడు 2008లో వచ్చాను కదా, 2008 వరకు ఇది ఉండింది. అయితే ఈ మెడిసిన్ కంటిన్యూగా వాడేదాన్ని అనమాట. అయితే ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల నాకు బాగా నిద్ర వచ్చేది, దాని ప్రభావం ఎక్కువగా ఉండేదన్నమాట. నేను స్టడీస్ పైన ఫోకస్ చేయలేకపోయాను. అలానే బాగా చదివేదాన్ని కానీ చదివింది గుర్తుండకపోయేది, అలా అయిపోతూ ఉండేది. సో మా పేరెంట్స్ తోటి, నాన్న నేను ఈ మెడిసిన్స్ వాడనంటే మళ్ళీ జడీబూటీ అంటారు కదా, మూలికలు, వనమూలికలతోటి చేసి పోస్తారు. అది ఖమ్మం కోదాడలో ఉండే తల్లాడ అనే దగ్గర వాళ్ళు చెవులో పోస్తారనమాట ఆ మెడిసిన్స్ని. సో ఇది మానేసి మళ్ళీ 1 year ఇది వాడాము. అయితే అది వాడిన తర్వాత తగ్గింది. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు, ఇవి తినొద్దు అవి తినొద్దు అనేసి, నాకేమో స్వీట్స్ అంటే ప్రాణం.
తర్వాత వంకాయ కూర, గోంగూర, ఇవి ఏవైతే నాకు ఇష్టం ఉన్నాయో అవన్నీ తినొద్దు అనేవారు. నేను దొంగతనంగా తినేసేదాన్ని. తినడం వలన మళ్ళీ ఒక 1 year తర్వాత మళ్ళీ దాని ప్రభావం చూపించేది. సో నేను నాన్న నా తిండిని డిస్టర్బ్ చేయకుండా ఏ మెడిసిన్ ఉన్నా నేను తీసుకుంటాను అనేసి అంటే మళ్ళీ ఆలోపు ఇది వనమూలికలది మానేసి హోమియోపతికి వెళ్ళాం మేము. హోమియోపతిలో ఆయన ఏం ఇన్స్ట్రక్ట్ చేయలేదు, మీరు అన్నీ తినొచ్చు అనేసి అంటే. సో నేను దాన్ని మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అది టైం 2 hours వేసుకోవాలి కదా. సో అట్లా నేను వేసుకునేదాన్ని మెడిసిన్స్, ఇష్టంగా వేసుకునేదాన్ని. సో ఆయన ఏమన్నాడంటే 1 year వాడండి మీకు ఏం కాదు అనేసి అన్నాడు. అది ఎప్పుడు నేను డిగ్రీ చదువుతున్నప్పుడు. సో దాని ప్రభావం బాగానే ఉందిలే. ఒక 2 years వరకు ఏం కాలేదు. మళ్ళీ ఎప్పుడైతే స్ట్రెస్ ఇది అనేది మైండ్కి సంబంధించింది. ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఫిట్స్ అనేది ఇట్స్ రిలేటెడ్ టు బ్రెయిన్. దీని మీద ఎప్పుడు ప్రెషర్ ఎక్కువ, ఎగ్జామ్స్ అప్పుడు స్ట్రెస్ అయ్యి ప్రెషర్ ఎక్కువ పట్టడం వల్ల ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండేటప్పుడు నాకు అన్ని ఆలోచనలు అంత ప్రెషర్ అంతా ఒక్కసారిగా పడేసరికి మళ్ళీ అది తిరిగి వచ్చేది. సో మళ్ళీ హోమియోపతి మానేసి మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ స్కాన్ తీపిచ్చేసి మళ్ళీ మనకి ఇవన్నీ సూట్ అవ్వవు, మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడి, ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్, నువ్వు కంపల్సరీ మెడిసిన్స్ వేసుకోవాలి అన్నాడు. ఇక నాకు ఏడుపు ఆగలేదనమాట, కానీ వేసుకోవాలి. సో అట్లా వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఎప్పుడైతే ఈ వర్డ్ విన్నానని చెప్పాను కదా, సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్కి, ఒక్కటే చెప్పాను, ఏదైనా క్యూర్ అయిద్దా, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేసి ఒక్క క్వశ్చన్నే అడిగాను. సో నేను అది ఆయన ఏమన్నారు, బిలీవ్ చెయ్యి అన్నారు. సో నేను దాన్ని బాగా నమ్మేశాను అనమాట. ధ్యానం చెయ్యాలి నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా. నెక్స్ట్ ఏంటి, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నానంట. ప్రతిరోజు మార్నింగ్ నాకు యాక్చువల్లీ పొద్దున్నే లేసే అలవాటు లేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసేసి, హాస్టల్లో ఉండేదాన్ని కదా, 6-7 అయితే అందరు లేస్తారని చెప్పేసి 3:30కి లేచి 3:30, 4:30, 5:30 వరకు 2 hours కంటిన్యూగా మెడిటేషన్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం నైట్ ఎప్పుడైతే కాలేజ్ నుండి రాగానే, బేసిక్గా అప్పుడు నేను జూనియర్ లెక్చరర్గా చేసేదాన్ని శ్రీ చైతన్య కాలేజ్లో. సో ఎప్పుడు 6 o'clockకి కాలేజ్కి అయిపోయి నేను హాస్టల్లో అసలు టైమే స్పెండ్ చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్ తోటి. కాలేజ్ నుండి రావడం, ఫ్రెష్ అయిపోవడం, సెంటర్కి వెళ్ళిపోవడం, అక్కడ బుక్ రీడింగ్ చేయడం, సార్తో ఏదైనా ఉంటే సార్తో డిస్కస్ చేయడం, క్లాసెస్ వినడం. అక్కడ నుంచి రాగానే మళ్ళీ నైట్ 10 o'clockకి మళ్ళీ అందరు పడుకుండిపోతారు. 10-10:30 మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని. 10 to 12 2 hours మెడిటేషన్. అలా నేను 41 days చేసిన తర్వాత కనిపించమన్నారు. అంతవరకు నన్ను కలవద్దు అనేసి అన్నారు ఆయన. సో ఆ ఒక్క మాట కలవద్దు అన్నప్పుడు అది లోపల నన్ను కలిచేసింది అనమాట. ఏదేమైనా కానీ అయిన తర్వాత నేను కలుస్తానని చెప్పేసి ఊరికి వెళ్ళి అడిగేదాన్ని కాదు. సో 41 days తర్వాత దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని బాగా సరి అయిన ధ్యానం చేయాలి. ఏదో నేను 2 hours కూర్చున్నానంటే అందులో గంట ఆలోచనలకి పోయి 2 గంటల్లో 15 నిమిషాలే కుదిరింది అంటే అట్లా కాదు. సరి అయిన ధ్యానం చేయాలి. మనకు క్వాంటిటీ కాదు కావాల్సింది, క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సరి అయిన ధ్యానం చేయాలి ఎప్పుడైనా కానీ. సో అప్పుడే దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో 41 days నేను ఇలా కంటిన్యూగా ఛాలెంజ్గా తీసుకొని ప్రాక్టీస్ చేశాను. 41 days తర్వాత యాక్చువల్లీ నాది అప్పుడు స్కాన్ తీయాల్సి ఉండింది. సో నేను వెళ్ళి స్కాన్ తీయాలా అనేసి అన్నాను అనమాట. మళ్ళీ వెళ్ళి 41 days అయిపోయింది సార్, మరి నాలో చేంజెస్ నాకు ఎట్లా అనిపిస్తుంది, నీకు ఏమనిపిస్తుంది లోపల అనేసి అనిపిస్తుంది. ఇంకా నాకనే సార్ నాకు స్కాన్ అయితే వద్దు అనిపిస్తుంది అంటే, ఇంకా వద్దు అంటే వద్దు, ఇంకా నువ్వు స్కాన్ లేదు ఏం తీసుకోవద్దు అనేసి అన్నారు అనమాట. సో మా పేరెంట్ అప్పుడే హైదరాబాద్ రావాల్సి ఉండింది. నాన్న నేను ఇంకా స్కానింగ్ ఏం వద్దులే నాన్న, నాకు ఇంకెప్పటికీ ఆ day 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడు day 1 నుంచి నేను మెడిసిన్ అనేది మానేసాను, నేను తీసుకోలేదు. ఇంట్లో కూడా చెప్పలేదు నేను. మా మమ్మీ ఎప్పుడు కొరియర్ చేసేదనమాట. ఎవ్రీ మంత్కి మాకు మెడిసిన్ అనేది పంపిస్తూ ఉండేదన్నమాట. సింగరేణిలో మాకు ఫ్రీగా ఇస్తారు. సో అట్లా పంపిస్తే నేను అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసేదాన్ని, వేసుకోలేదు నేను. 41 days 1 month అయిపోయింది. 2nd month అప్పుడు నాలో చేంజెస్ నాకు కనిపిస్తున్నాయి. అప్పుడు మెడిటేషన్ చేసిన ముందు నేను ఎలా ఉండేదాన్ని అంటే ప్రతిదీ ఇట్లా డల్గా, మెడిసిన్ ప్రభావం ఉండడం వల్ల డల్గా ఉండేది, యాక్టివ్నెస్ ఉండేది కాదు. ఎప్పుడైతే మానేసి 41 days నేను చేంజ్ అయింది ఏంటంటే, నాలో నేను మార్పు చూసుకున్నది ఏంటంటే, ఎప్పుడు సరి అయిన ఆలోచనలు చేయడం,
అసలు నాకు ఇంతకుముందు ఎంతసేపు నాకు ఈ డిసీజ్ ఉంది కదా, ఎవరితో చెప్తే అన్యూన్యతా భావం ఉండేది, అవునా కదా. సో ఎవరితో చెప్పాలన్నా భయం కదా, సో ఎవరితో మాట్లాడాలన్నా భయం, నాకు మాట్లాడడం కూడా రాదు సరిగ్గా నిజంగా అప్పుడు. అయితే ఎప్పుడైతే సరి అయిన ఆలోచనలు మొదలయ్యాయి, సరి అయిన ఆలోచనలు ఎప్పుడైతే చేస్తే మనకి స్ట్రెస్, ప్రెజర్ అనేవి ఉండవు. ప్రతి దాన్ని కూడా మనం విచారిస్తామన్నమాట. లైక్ సో ఇది చేసి ఇది అవుతుందా, ఇలా ఉండాలి అనేసి మనకి విచక్షణ అనేది అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. సో ఇలాంటి చేంజెస్ అనేవి నాలో చూడడం జరిగింది. అయితే ఈ 41 days తర్వాత నేను స్కానింగ్ తీయలేదు. టిల్ నౌ ఇప్పటి వరకు మళ్ళీ ఆ విషయమే మర్చిపోయాను. నాకు ఆ ఫిట్స్ వస్తుంది అనేసి ఉన్న పదం ఉంది చూసారా, అసలు నా డైరీలోనే లేదు. ఇంతవరకు దాని గురించి నేను ఎప్పుడు మళ్ళీ ఆలోచించను కూడా లేదు. సో ఇది ఒక పెద్ద మిరాకిల్ అనమాట నా లైఫ్లో నేను ఓవర్కమ్ ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ఎలాంటి పాపకి ఫిట్స్ వస్తుంది, ఎవరితో వెళ్ళి చెప్పాలన్నా వాళ్ళకి ఇబ్బందిగా అనిపించేది, ఎట్లా దూర ప్రాంతాలకు పంపించాలన్న ఇబ్బంది. నేను ఎటైనా వెళ్ళాలన్నా నాకు ఒక తోడు ఉండాలి. హాస్టల్లో ఉంచినప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఉన్న హాస్టల్లోనే నన్ను వేయడము, కాలేజ్లో వేయాలన్నా నా ఫ్రెండ్స్ ఉన్న కాలేజ్లో వేయడము, లైక్ ప్రతిసారి ఒక తోడు అనేది వెతుకుతూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పెళ్లి చేయాలంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు. సో ఇలాంటి ఆలోచనలు ఏవైతే మా పేరెంట్స్ కూడా దాని నుంచి ఓవర్కమ్ అయిపోయారనమాట. ఇంకా నన్ను ఎక్కడికి వెళ్ళా నువ్వు ఒక్కదానివే పో నీ అనేసి అంతగా మా పేరెంట్స్ కూడా ధ్యానాన్ని అంతగా నమ్మారు, వాళ్ళు అంత ఇష్టపడ్డారు వాళ్ళు. అందుకొరకు ఏ ప్రోగ్రామ్ ఎక్కడున్నా నేను ఈడున్నా నాన్న నేను అక్కడికి వెళ్తున్నా ఆ ప్రోగ్రామ్కి అంటే వెళ్ళు అనేది. ఇంతకుముందు పర్మిషన్ ఎవరైనా తోడు ఉండేవా అనేసి అడిగేవాళ్ళు కదా, ఇప్పుడు యూ క్యాన్ నీతో నీ ప్రతిసారి ఉన్నారు వెళ్ళు అనేసి అనేవాళ్ళు అనమాట. సో అంతగా చేంజ్ అయింది నా లైఫ్ అనేది. సో ఇదొకటి. ఫస్ట్ ఏది చేసినా కానీ ఫస్ట్ వీ హ్యావ్ టు బిలీవ్ సరిగ్గా లేకపోతే ఫస్ట్ ధ్యానం చేసి ఇది వస్తుందా, అవునా పిచ్చోళ్ళ మీరు అనేసి మన పిచ్చి ఏం మాట్లాడుతున్నారు ఇలాంటి అనుకున్నాం అనుకోండి, నమ్మకుండా ఎవరో ఏదో చెప్పారే పిచ్చోడ ధ్యానం చేసి ఏం పోవు అనేసి మీరు వాళ్ళ మాటలు నమ్మితే ఆ ధ్యానం అవుతుందా అది? ఎందుకంటే మనం ఒక మంచి పని చేసినప్పుడు దానికి మనకి పక్క నుంచి చాలామంది అనవసరమైన క్వశ్చన్లు రైజ్ చేసి మన మైండ్ని డిస్టర్బ్ చేస్తారు. సో మనం ఎప్పుడు నీకు ఏం కావాలో అని తెలిసినప్పుడు దాన్ని మనం బిలీవ్ చేయాలి. ఫస్ట్ బిలీవ్ సిస్టమ్, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద ఛాలెంజ్ ఈజ్ చాలా నెససరీ. ఛాలెంజ్ తీసుకుంటే అయిపోతుందా, వీ హ్యావ్ టు ప్రాక్టీస్. మనం తప్పనిసరిగా దాన్ని సాధనలో పెట్టాలి. సాధనలో ఎప్పుడైతే పెడతామో పక్కాగా మనకి 100% మనకి ఫలితం అనేది దక్కుతుంది. అది ఒక మిరాకిల్ నా లైఫ్లో, అది నేను పొందాను అనమాట. సో అంతా బాగానే ఉంది. నేను ధ్యానం ద్వారా నేను ఫస్ట్ థింగ్ నేను పొందింది హెల్త్ పరంగా నేను సెట్ అయ్యాను. నేను ఎలా జీవించే విధానం అనేది మారిపోయింది. ఇందాక చెప్పాను, ఏది మాట్లాడాలో అది మాట్లాడడం, సరి అయిన ఆలోచనలు, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదు, నన్ను నేను విచక్షణ చేసుకోవడం అనేది నాకు బాగా అలవాటైపోయింది. సో అంత బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇక్కడ ప్రతి ఒక్క వచ్చే సీనియర్ మాస్టర్ నాకు అందిస్తున్నారు కదా. సో అయితే అక్కడ శాకాహార ప్రచార ర్యాలీస్ బాగా జరిగేది ఉండేటి అనమాట. ఎందుకు ఈ ర్యాలీ ప్రచారం చేయాలి అనిపించిందంటే, ఒకసారి మనం కడతాల్కి వస్తూ ఉన్నాం కదా, కడతాల్కి వచ్చేటప్పుడు మన కడతాల్ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చాలా కోళ్ళ ఫారాలు ఉంటాయి. అది ఎంత నేను బస్సులో వెళ్తూ ఉంటే ఫస్ట్ టైం నేను కడతాల్కి ఫస్ట్ టైం ఇక్కడ భూమి పూజ ఉన్నప్పుడు వచ్చాము మేము. ఫస్ట్ అప్పుడు వస్తూ ఉండే అక్కడ కోళ్ళ ఫారాలు, ఆ స్మెల్ నేను అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఆ స్మెల్ ఒక రకంగా వస్తే వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది అనమాట. వస్తూ ఉంటే నేను అదే ఆలోచనలో పడిపోయాను. ఈ కోళ్ళ ఫారమే నా మైండ్లో తిరుగుతూ ఉండింది. అయితే ఒకసారి ఇలా మేము ఇక్కడ వచ్చిన తర్వాత నేను జస్ట్ నిద్రపోయిన తర్వాత నాకు కళ్ళలో ఇట్స్ ఎ డ్రీమ్. సో ఇది కళ్ళలో ఏమనిపిస్తుందంటే, ఒక చిన్న కోడిపిల్ల వచ్చింది. కోడిపిల్ల వచ్చి ఇది ఉంది కదా కాళ్ళు ఇక్కడ వచ్చి ఇట్లా పొడుస్తూ ఉంది అనమాట. తన మూతితోటి పొడుస్తూ ఉంటే నేను నెమ్మదిగా దాన్ని చేతి మీద తీసుకున్నాను.
చేతిలోకి తీసుకొని దాంతో కన్వర్జేషన్ నడుస్తుంది. ఏమైంది, ఎందుకు అనేసి, నా దగ్గరకు వచ్చావు ఎందుకు అనేసి అంటే, నీతో ఒక విషయం చెప్పడానికి నేను వచ్చాను అనేసి అన్నదన్నమాట. ఎంతో ప్రేమగా అది నాకెళ్ళి చూస్తుంది, నేను అల్లే చూస్తున్నా. అంటే సరే చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అనేసి అడిగితే అది చెప్తుంది. చూడండి, చక్కగా వినండి ఇది. అదేమంటుందంటే, అసలు నా లైఫ్ స్టోరీ నీకు తెలుసా అని అంటుంది. సరే నీ లైఫ్ స్టోరీ చెప్పు ఒకసారి, నేను వింటాను అనేసి అంటే అది ఎంత చక్కగా చెప్తుంది చూడండి. అసలు నేను భూమి మీదకి రావాలి అనుకుంటే, మీరు ఏ విధంగా అయితే భూమి మీదకి వస్తున్నారో నేను కూడా భూమి మీదకి వస్తాను. అయితే ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం భూమి మీదకి వస్తారు కదా. సో నేను కూడా నా లైఫ్ డిజైన్ ప్రకారం నేను భూమి మీదకి రావడం జరుగుతుంది కదా. అయితే నేను భూమి మీదకి రావడానికి కూడా నాకు దాన్ని భూమి మీద రావడానికి ఉంటాయి కదా. నేను చక్కగా ప్రణాళిక వేసుకొని వస్తాను, కానీ ఆ ప్రణాళిక ప్రకారం నేను అవ్వట్లేదు అనేసి అంటే నాకు అర్థం కాదు, ఎందుకు అలా చెప్తున్నావు అనేసి. ప్రతి ఒక్కరి లైఫ్ డిజైన్ నీది, నా డిజైన్ నాది కదా అంటే లేదు అనేసి అంటుంది. ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, ఒక కోడి పొదగడానికి కొంచెం టైం పీరియడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు కోళ్ళ ఫారాలలో చూస్తే 24 hours అక్కడ లైట్లు వేస్తూనే ఉంటారు. 24 hours లైటింగ్ ఉంటుంది, వాళ్ళ 24 hours దానా ఉంటుంది కదా. దానాలో వాళ్ళు అనవసరమైన కెమికల్స్ యాడ్ చేసేసి అది తొందరగా పొదగడానికి, అది తొందరగా పెద్దగా అవ్వడానికి అవి వాడుతూ ఉంటారనమాట. సో నేను కూడా తొందరగా బయటికి వచ్చేసి, నేను తొందరగా ఇప్పుడు గుడ్లు ఒకేసారి ఒక కోడి ఇన్ని గుడ్లు పెట్టేస్తుందా ఒకేసారి? అది జరగని పని కదా. సో మమ్మల్ని కూడా మా టైం పీరియడ్ ప్రకారం మమ్మల్ని బయటికి రాకుండా ముందే మమ్మల్ని బయటికి తెచ్చేసి మమ్మల్ని ఆ లైట్ల కింద ఉంచి, అసలు చూడండి, మనమే ఒక 2-3 hours కంటిన్యూగా మన లైట్ కింద ఉంటేనే మన కళ్ళకి ఎంత ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా ఎక్కువ లైటింగ్. మళ్ళీ మనం వేసుకునే ట్యూబ్ లైట్లు నార్మల్ లైట్లు, కానీ అవి వేసేవి మాత్రం హై పవర్ లైట్లు అవి వేస్తారు. సో దాంట్లో ఉండి మాకు తొందరగా వేడికి తొందరగా పొదిగేసి, మళ్ళీ సరే పొదిగిన వాటిని పొదగకుండా వాటిని తీసుకెళ్ళి మళ్ళీ వాటికేమో అవి యాడ్ చేసేసి తొందరగా పెరిగిపోతాయి కదా. ఇంత ఉన్నది ఒక 2-3 రోజులకి ఇంతగా వచ్చేసి మమ్మల్ని మాలాగా చూడటం లేదు. మేము మనుషుల్ని నమ్మి మనుషులు మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారన్న ఒక్క కాన్సెప్ట్ తోటి మేము భూమి మీదకి వస్తాము. కానీ అదే మనుషులు మమ్మల్ని ఇంతగా నరకం చూపిస్తున్నారు మమ్మల్ని. పోనీ సరే, నేను పెద్దగా అయిపోయాను అని ఆనందం పొందే లోపే నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఒకడు వస్తాడు, తీసుకొస్తాడు, ఒక ట్రాలీ తీసుకొస్తాడు, ట్రాక్ తీసుకొస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారో, నేను బయటి ప్రపంచాన్ని చూడడానికి వెళ్తున్నాను అనేసి అనుకుంటాం మేము. కానీ వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని దాన్ని కట్టేసి గుంపులుగా ఒక జతగా ఇన్ని ఒక 10-15 ఒక్కొక్క కలిపి ఇట్లా పడేస్తూ అసలు మేము ఏం చేసాము ఇంతగా అనేసి అవి బాధపడతాయంట. సో అవి ఇలా కట్టేసి ఇలా మా మీద కనీసం కొంచెం గౌరవం కానీ ప్రేమ లేకుండా వాటిని ఇసిరేస్తూ ఉంటారు. సరే ఓకేలే అని చెప్పేసి మేము అనుకునే లోపు ఆ ట్రాలీ వెళ్ళేసి వేరే దగ్గరికి వెళ్తుంది. ఇంకొకటి వస్తాడు, దాన్ని తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తాడు. మళ్ళీ బంధించేస్తారు. మళ్ళీ సర్లే వేరే మమ్మల్ని మంచి ప్లేస్కి తీసుకొచ్చారేమో అనుకుంటాము. తీరా తీసుకొస్తే వాడు కసాయి వాడు వస్తాడు. మమ్మల్ని నిర్దాక్షిణంగా ఏమాత్రం ఎవరినైతే నమ్మి వచ్చానో వాడే అలా చేస్తున్నాడు. ఇంకా వాటికి ఆ హోప్ అనేది కూడా పోతుంది, ఆ నమ్మకం అనేది కూడా పోతుంది. సో వాడేం చేస్తాడు, అసలు ఎంత దయ, జాలి, ప్రేమ ఏమీ లేకుండా వాడు మా ప్రాణాలని తీసేస్తాడు అనేసి అది చాలా బాధపడుతూ ఉంది అన్నమాట. అప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, ఇంకా నిజంగానే ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, మనం దారిలో వెళ్తూ ఉంటే ఎన్ని ట్రక్కులు వెళ్తూ ఉంటాయి మన దగ్గర నుంచి. అవి ఆహారంగా వెళ్తున్నామన్న సంగతి కూడా వాటికి తెలియదు.
వాళ్ళు అవేమనుకుంటానంటే నేను బయటి ప్రపంచాన్ని చూడడానికి వెళ్తున్నాను అనుకుంటాం మేము, కానీ మేము ఒకరికి ఆహారంగా వెళ్తున్నామన్న విషయం కూడా మాకు తెలియదు. మేము తొందరగా ఎందుకు ఎదిగామా అనేసి అప్పుడు అవి బాధపడుతూ ఉంటాయి. ఒక చిన్న కోడిపిల్ల స్టోరీ ఇది. సో మనం మనుషులమై ఉండి కూడా వాటిని ఎన్ని వెళ్తూ ఉంటాయి ట్రక్కులలో. పొద్దున్న చూస్తే వాడు ఒకడు వెళ్తూ ఉంటాడు బైక్ మీద అటేసుకొని ఇటు కట్టుకొని ఎంత బాధ వేస్తుందో అసలు. నేనేం చేయలేనా దీనికి అనేసి అప్పుడు అనిపించింది అనమాట. సో అప్పుడు నేను అన్నాను దాంతో, ఇంకెప్పుడు ఇలా జరగదు, నేను ఏదైనా చేస్తాను అనేసి దానికి మాట ఇచ్చాను అనమాట. సో అప్పటి నుంచి నేను అంతవరకు ఎప్పుడు నేను బుక్ చదవడము, సెంటర్కి వెళ్ళడం, బుక్ చదవడం, ధ్యానం చేసుకోవడం అంతవరకే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ అనుభవం రాగానే, ఏదైతే ఈ కళ అంటున్నాను కదా, ఇది అన్నదాన్ని బాగా కలిచివేసింది. ఇది కలిచివేసిన కాడ నుంచి నేను ర్యాలీస్కి వెళ్ళడం మొదలేసాను అనమాట. మేము బేసిక్గా వెజిటేరియన్, మాకు నాన్ వెజ్ అలవాటు లేదు అసలు. అయితే దీన్ని ప్రతి ఒక్కరికి ఈ విషయం అనేది తెలియాలి. ఏ విషయం అంటే, జంతువులు మనల్ని నమ్మి అవి భూమి మీదకి వస్తాయి. మనం ప్రేమగా చూస్తామన్న ఉద్దేశంతో అవి కిందికి వస్తాయి. అవి మన తోబుట్టువులాగా. మనం కుక్క పిల్లల్ని, పప్పీస్ని, కిటెన్స్ని ఎంత చక్కగా ప్రేమిస్తామో, ఒక చిన్న కోడి పిల్లని చూస్తే ఎంత ముద్ద వస్తుంది. అంటే ఒకటి బైక్ కింద వెళ్తూ ఉంటే లాక్కొని పట్టుకొని వస్తాము. ఏ చిన్న జంతువు కనిపిస్తే మనం దారికి అడ్డొస్తూ ఉంటే దాన్ని పట్టుకొని వస్తామే, మరి దాన్ని తినడానికి ఎట్లా వస్తుంది అబ్బా, అసలు నాకు అర్థం కాదు అనేసి అనిపించేది అనమాట. సో అప్పటి నుంచి నేను శాకాహార ర్యాలీస్కి వెళ్ళడం మొదలేసాను అనమాట. సో ధ్యాన ప్రచారం అనేది అప్పుడు నా లైఫ్లోకి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ధ్యాన ప్రచారం మనం మొదలు చేస్తామో, శాకాహార ప్రచారం ఎప్పుడు మొదలేస్తామో, మనలో ఎనలేని ఎనర్జీస్ అనేవి వస్తాయి. ఒక విశ్వశాంతి కోసం మనం ఎప్పుడైతే కార్యక్రమం మనం చేయడం మొదలేస్తామో, మనలో ఉన్న ఎనర్జీస్, వాటి యొక్క ఎనర్జీస్ చూడండి. మీరు శాకాహార ర్యాలీ లాగా ఎప్పుడు చూడకూడదు. కొన్ని వేల మూగ జీవుల యొక్క ఎనర్జీస్ మనకి యాడ్ అవుతాయి. అవన్నీ మనకి సపోర్ట్ చేస్తాయి. మా కోసం మీరు ముందున్నారు కానీ మేము మీతో ఉంటాము, మీ యొక్క ప్రేమని అందరికీ పంచండి అనేసి అవి మనకి తోడవుతాయి అన్నమాట. అందుకు ఇవి శాకాహార ర్యాలీస్ అనేవి మనము చేయడం జరుగుతుంది. శాకాహార ర్యాలీ యొక్క విశిష్టత ఏంటి అంటే, అందరి పట్ల ప్రేమను పంచడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశము. అవి మన ఆహారం కోసం కాదు, మనతో పాటు కలిసి జీవించడమే అనేసి ఒక్క మెయిన్ ఉద్దేశంతో శాకాహార ర్యాలీస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఎన్నో మూగ జీవులను తీసుకొని, వాటి యొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఆ విధంగా నేను ధ్యానం ఏదైతే నేను పొందానో నా లైఫ్లో, దాన్ని ధ్యానం ద్వారా అందరికీ పంచడము, ఏదైతే నేను ఈ మన శాకాహారం గురించి తెలుసుకున్నానో, సో అప్పటి నుంచి ఈ ర్యాలీస్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఇది 2 థింగ్స్ అనేవి నా లైఫ్లో చాలా ముఖ్యమైనవి ఇవి. అయితే ఈ ధ్యాన ప్రచారం అనేది మనం ఎవరైతే చేస్తున్నారో, మీరు చేయలేకపోవచ్చేమో. మీరు సపోజ్ అందరూ జాబ్ హోల్డర్స్ ఉంటారు, ఎవరికి తగ్గ పనులు వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాకు ధ్యాన ప్రచారం చేయడం ఇష్టం అంటే నేను వచ్చి ఉన్న వాళ్ళకి ధ్యానం గురించి చెప్తాను, కానీ నేను వేరే ప్లేసెస్కి నేను చెప్పలేకపోవచ్చు. కానీ ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో, ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి, నాకు ధ్యాన ప్రచారం చేయాలని, డ్యూ టు ఆఫీసు లేకపోతే ఏదో పని వల్ల మీరు చేయలేకపోవచ్చు. కానీ ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళకి మనం ఎప్పుడూ అండగా ఉండాలి, వాళ్ళకి ముందుకు నడిపించాలి మనం. ఎందుకు అనేసి అంటే, చూడండి, నీ ఇంటెన్షన్ ఒకటే, ధ్యాన ప్రచారం చేయాలి. నువ్వు చేయలేకపోవచ్చు, కానీ నువ్వు ఏ రకంగా వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయి. ఇప్పుడు ధ్యాన ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తావు, ఏ విధంగా నువ్వు ధైర్యాన్ని ఇస్తావు, నువ్వు ముందుకు పద నేనున్నాను అనేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనం చూస్తూ ఉంటే, ఏదైతే నీ కోరిక ఉందో అక్కడ వాళ్ళ ద్వారా అది
నెరవేరదా? ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు, నువ్వు డాక్టర్ వాళ్ళ పేరెంట్కి డాక్టర్ కావాలని ఉంటుంది, కానీ వాళ్ళు డాక్టర్ అవ్వలేకపోవచ్చు వాళ్ళ పరిస్థితుల కారణంగా. కానీ వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు, అనుకోడా? ప్రతి తండ్రి మంచి లైఫ్ ఇవ్వాలి అనేసి ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. సో అది తను ఏదైతే చేయలేకపోవడో తన పిల్లల్లో చూసుకోవాలి అనుకుంటాడు. సో దానికి అన్ని రకాల సౌకర్యాలు, మన పిల్లలకి ఏది కావాలంటే అది కొనిపిస్తామా, కొనిపించమా? ఎందుకు కొనిపిస్తామంటే నేను ఏదైతే చేయలేకపోయానో మా పిల్లవాడి ద్వారా నేను అది చేపిస్తాను అనేసి అనుకుంటాం కదా. ఇది కూడా అంతే. ఎవరైతే నేను ధ్యాన ప్రచారం చేయడానికి నాకు డ్యూ టు జాబ్ నేను చేయలేకపోవచ్చు, కానీ లోపల తపన ఉంటుంది చేయాలని. సో ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో వాళ్ళకి మనము ఏం చేయాలి? వెన్ను తట్టి రే నేనున్నాను నువ్వు పో అనేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మనం ఎప్పుడైతే చూసుకుంటామో వాళ్ళు విస్తృతంగా ధ్యాన ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం ఉండాలి. సో ఆ విధంగా ఎప్పుడే ఎస్ఆర్ నగర్ సెంటర్లో నాగేంద్ర గారు పరిచయం అవడం జరిగింది. సార్ ఎప్పుడు ధ్యాన ప్రచారం తమ ఇంకేం మాట ఉండేది కాదు. సో నాకు ధ్యాన ప్రచారం అంటే చాలా ఇష్టం. సో ఇతను మనసులో అనుకునేది అనమాట, తిండి ఏం వద్దా అసలు, ఎప్పుడు చూసినా ధ్యాన ప్రచారం అంట. కానీ ఒక 5 నిమిషాలు వస్తే మాట్లాడడానికి కూడా సరేలే అయిపోయింది కదా మాట్లాడి నేను వెళ్తున్నాను అనేసి అనేవాడు అనమాట. అలా ధ్యానం యొక్క విశిష్టత ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నిద్రలో కూడా అదే కనిపిస్తుంది. ప్రతి నిత్యం వాళ్ళకి ఏదో మనం ఒకళ్ళకి ధ్యానం అందించాము, వాళ్ళ జీవితంలో ఆనందం ఉందంటే మనం ఎంత గొప్ప పని చేస్తున్నట్టు. సో నాకు అనిపించింది. సో తనకి కావాల్సినది ఏదైతే ఉందో నేను అంటే డైరెక్ట్గా కాకుండా లైక్ ఇండైరెక్ట్గా, సరే ఇది నీ దగ్గర ఉంచుకో, నీకు దేనికైనా పనికొస్తాయి, నా దగ్గర ఉంది మనీ ఒకటే, జాబ్ చేస్తున్నాను కాబట్టి. సో నాకు వచ్చిన శాలరీలో తనకి సో ఇది నీ దగ్గర పెట్టుకో, దేనికైనా పనికొస్తుంది. సో ఆ విధంగా ధ్యాన ప్రచారం ఎవరైతే చేస్తారో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైతే ధ్యాన ప్రచారం చేస్తారో మీరందరూ వాళ్ళకి అండగా నిల్చొని మీరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా ధైర్యాన్ని ఇస్తారో, వాళ్ళతో పాటు మీరు నడిచి వెళ్తారో, సపోర్ట్ చేస్తారో, ఏ రకంగా కావాలంటే మీరు ఆ రకంగా వాళ్ళకి తోడుగా అండగా నిలవాలి ప్రతి ఒక్కళ్ళు. అప్పుడే మనం ఈ ధ్యాన ప్రచారాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. సో ఏదైతే నాకు నచ్చిందో అదే పని తను చేస్తున్నారు కాబట్టి నాగేంద్ర గారు నాకు అప్పుడు అలా ధ్యాన ప్రచారం అలా పరిచయం అవ్వడం జరిగింది. సో ఇద్దరిది సేమ్ ధ్యాన ప్రచారం చేయాలి. పత్రి సార్ ఏదైతే అందించారో మా లైఫ్లో మేము దాన్ని అవలంబించి మేము మార్చుకున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అందుకోవాలన్న ఒక ఉద్దేశంతో వి స్టార్టెడ్. సో నేను కూడా ఆయనతో పాటు కలిసి ధ్యాన ప్రచారం చేయడం మొదలేసాను. నేను ఇందాక చెప్పాను, నాకు ఒక్కదాన్నే వెళ్ళడం ఇబ్బందిగా ఉండేది. సో ఎప్పుడైతే తనతో పాటు ఉన్నప్పుడు నాకు సేఫ్టీగా అనిపించేది. ఎవరైతే మనం ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది కదా, సో ఎక్కడైతే తను సేఫ్గా ఫీల్ అవుతుందో, ఎక్కడైతే తను ఎవరి దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుందో, సో మనం వాళ్ళతోటి వెళ్ళడానికి ఇష్టపడతాము. సో నేను తనతో పాటు ఎక్కడంటే అక్కడ ముందే మా పేరెంట్ నేను పలానా చోటికి వెళ్తున్నాను, ఇందాకే చెప్పాను మా నాన్న ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వెళ్తాను అంటే అక్కడ పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా నాగేంద్ర గారితో కలిసి ఈ ధ్యాన ప్రచారం జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ జర్నీలో చాలా అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ధ్యాన ప్రచారం అంత ఈజీ ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళకి 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. సో వాటన్నిటినీ అధిగమించాలి మనము. నేను మార్నింగ్ అని అనుకుంటా ఒక మీమ్ చూశాను ఫేస్బుక్లో. మీమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ మీమ్ చూశాను. దాని మీద ఏం రాసిందంటే ఒకరు అడుగుతున్నారు, ఏంది స్వామి నాకు ఈ కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, ఇలాంటి పరిస్థితులు
అని చెప్పేసి ఒకరు అడుగుతూ ఉంటే కింద మేములో ఇంకోటి రాసింది ఏమని చెప్పేసి, రేపు నీ బయోపిక్ తీసే పరిస్థితి వచ్చినప్పుడు దానిలో జనాలు స్ఫూర్తి పొందడానికి 4 సందర్భాలు ఉండాలి కదా, దానికోసమే ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి కావాలి అని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఎస్పెషల్లీ నువ్వు ధ్యానంలోకి వచ్చి ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత నీ కుటుంబమే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజం కూడా నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది. నీకెందుకు, నీకు పిల్లలు ఉన్నారు కదా, భార్య ఉంది కదా, నీ కుటుంబం నీకు ఉంది కదా, నువ్వు సంపాదించుకోవచ్చు కదా, లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకోవచ్చు కదా అని చెప్పేసి ఎవరు కూడా పత్రిజీని కానీ బుద్ధుడిని కానీ లేకపోతే ఏ రమణ మహర్షి దగ్గర ఎవరిని కూడా ఎవరు ప్రోత్సహించలేదు. నేను యోగిని అవుతాను. మనమందరం ఏం చేస్తాం, మన పిల్లల్ని తీసుకెళ్ళి ఆ యొక్క రమణ మహర్షి దగ్గర, ఆ వీర బ్రహ్మేందర్ స్వామి దగ్గర, ఆ కాశీనారాయణ రెడ్డి దగ్గర ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి దండం పెట్టుకోమంటాం. ఏం కోరుకుంటాము, నువ్వు రమణ మహర్షి అవుతానని కోరుకోనైనా అని చెప్తాం పిల్లలకి. అవుతానంటే ఒప్పుకుంటామా? కానీ మనం ఏం చేస్తాము, తెల్లాలేస్తే వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాం పిల్లల్ని. అరుణాచలం తీసుకెళ్తాము, తిరుపతి తీసుకెళ్తాము, శ్రీశైలం తీసుకెళ్తాము. వాళ్ళంతా ఏం చేశారు, ఏం చేస్తే యోగులయ్యారు? మన కళ్ళ ముందు ఈ రోజున ఒక సాధారణ వ్యక్తిగా బయలుదేరి ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చేశారు? ఆయన్ని కూడా మొట్టమొదట వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సహచరులు ఎవరు ప్రోత్సహించి ముందుకు నెట్టలేదు. వెళ్ళు నాయనా అని. అంటే ఆయన మీద ద్వేషం కదా, ఆయన చేస్తున్న పని పట్ల అవగాహన లేకపోవడము, ఆయన పట్ల ప్రేమ. ఈ ఉద్యోగం వదిలేసి అన్నీ వదిలేసి వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో, ఆయన జీవితం ఏమైపోతున్నారు ప్రేమ వల్లే. కానీ ఆయనకి తెలుసు ఆయన ఏం పట్టుకున్నాడో, ఆయనకి తెలుసు ఆయన ఏం చేస్తున్నాడో, ఆయనకి తెలుసు ఆయన చేస్తున్న దాని వల్ల ప్రపంచం ఎలా తయారవుతుందో. ఆ రోజే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితమే ఆయనకి ధ్యానం అందినప్పుడే ఆయనకి తెలుసు 40 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో. కాబట్టి ఆ రోజు ఎంతమంది వెనకబట్టుకు లాగినా కూడా ఆయన ముందడుగు లేస్తూనే ఉన్నాడు. ఒక్కరుగా మొదలైన ఆయన ఈ రోజున ఇంత ధ్యాన ప్రపంచం మొదలయ్యింది అంటే కారణం ఆ రోజే ఆయన భవిష్యత్తుని చూశాడు. కాబట్టి ఆయన జీవితంలో వచ్చిన ఏ కష్టం కూడా కష్టంగా అనిపించలేదు, అదొక ఛాలెంజ్గా అనిపించింది. దాన్ని దాటాలి అనుకున్నారు. ఈ రోజున ఆయన వెంకట గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. పత్రిజీ గారి బయోపిక్ తీస్తున్నారు ఆయన. మరి ఆ బయోపిక్ తీయాలంటే చూస్తుంటే ఆయన జీవిత చరిత్రను చూస్తే ఎన్ని సంఘటనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఆటంకాలు, మరి ఎక్కడ ఆగలేదు ఆయన. కాబట్టి ఈ రోజున మనందరికీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని చెప్పుకుంటున్నాం ఆయన్ని. మనందరూ స్ఫూర్తిగా తీసుకుని ఆయన గురించి లక్షలాది మంది మాట్లాడుకునే ఒక సందర్భం ఈ రోజున క్రియేట్ అయింది. ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ కూడా? ధ్యానం ద్వారా, ఆ అవగాహన ద్వారా, తాను పట్టుకున్న ఆ యొక్క లక్ష్యం పట్ల ఆ క్లారిటీ ద్వారా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన ప్రచారంలో ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా ఈ రోజున ఎంత ప్రచారం చేస్తున్నారో. ఇక్కడ రాము గారు ఉన్నారు, ధ్యాన ధర్మాశ్రమం. ఒకసారి ధ్యాన ధర్మాశ్రమానికి గట్టి క్లాప్ చేద్దాం. నాకు గత 15 సంవత్సరాల నుండి రాము గారు మంచి మిత్రులు. ఆయన ఓయూలో మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత పత్రి సార్ చెప్పిన జ్ఞానాన్ని పట్టుకొని ఆ ఒక్క మాటతో ఆయన ప్రచారం మొదలుపెట్టారు. ఆయన దగ్గర రూపాయి లేదు, కానీ ఈ రోజున ధ్యాన ధర్మ ఆశ్రమం అనే గొప్ప ప్రాజెక్ట్ని ఆయన తీసుకుని ఒక పెద్ద సెమినార్ హాల్ నిర్మిస్తున్నారు ఆయన. చూడండి, రూపాయి లేదు, కానీ 2.5 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు వరకు దాని మీద. సంకల్పం, లక్ష్యం పట్ల క్లారిటీ. అలా కోకొల్లల మంది ఈ రోజున వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన అందరికీ మనకి చెప్పలేదు, ఆయన ఏదైతే చెప్పాడో అది చెప్పి చేసి చూపించారు. ఆయన జేబులో ఎప్పుడు కూడా ఇలా జేబులు తీసి చూపించాడు, నా దగ్గర రూపాయి లేదయ్యా అని చెప్పేసి. కానీ రూపాయి లేకుండానే ప్రపంచ దేశాలు తిరిగారు ఆయన.
ఆయన చాలదా మనకి? ఇంకేం కావాలి మనకి ప్రచారం చేయడానికి? లెక్కలు వేసుకుని మన దగ్గర ఎంత ఉంది లెక్కలు వేసుకునే పరిస్థితుల్లో ఏ పిరమిడ్ మాస్టర్ లేరు. నువ్వు ముందు అడుగయ్యి నీ వెనకాల 100 మంది నడిచొస్తారు. ఈ రోజున మేము వజ్రైక ఫౌండేషన్ పెట్టి ఆ వజ్రైక ఫౌండేషన్ ద్వారా ఇంత వర్క్ జరగడానికి పత్రిజీనే స్ఫూర్తి. మా దగ్గర ఏమీ లేదు, కానీ మాకున్న గొప్ప ఆశి పత్రిజీ. ఆయన అందించిన స్ఫూర్తి, ఆయన అందించిన జ్ఞానము, ఆయన అందించిన ధ్యానము. ఆ స్ఫూర్తి ఒక వ్యక్తిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఇక్కడున్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తే ఇక్కడ ఉన్నాడు. ఆ సామర్థ్యం లేని వ్యక్తి ఈ యొక్క ప్రెమిసెస్లో కూడా అడుగుపెట్టలేడు. కాకపోతే దాన్ని మీరు విశ్వసించాలి. నాకు మేడం చెప్పారు కదా, విశ్వాసము. విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందంటే మీరు శ్వాసను పట్టుకున్నప్పుడే మీలో విశ్వాసం మొదలవుతుంది. మీరు శ్వాసను గుర్తించినంత వరకు మీ పట్ల మీకు విశ్వాసమే కలగదు. ఎప్పుడు అపనమ్మకం, అధైర్యం. నేను చేయగలనంటావా? నాకు అంత సత్తా ఉందంట, అంత క్యాపబిలిటీ ఉందంటావా? రకరకాల అనుమానాలు. వాటిని ఎప్పుడు దాటుతామా అంటే మనకి విశ్వాసం కలిగినప్పుడు. ఎప్పుడు విశ్వాసం వస్తుందంటే మనము శ్వాసని పట్టుకున్నప్పుడు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మన అందరికీ కలిగించడానికే ఆయన మనల్ని శ్వాస మీద ధ్యాస అనే చిన్న పదంతో